గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ అవుతోంది. సీఎం ఎవరు అనేది అధికారికంగా బీజేపీ కూడా అనౌన్స్ చేసింది. బట్ తమిళనాడుకి సంబంధించి ఎందుకంత హై డ్రామా కొనసాగుతోంది? లార్జెస్ట్ పార్టీగా విజయ్ గవర్నర్ దగ్గరికి 3 సార్లు వెళ్ళినా గవర్నర్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? అక్కడ ఫామ్ చేయాలంటే మెజారిటీ స్థానాలు కావాలా, లేకుంటే పవర్ఫుల్గా కనిపించేటువంటి ట్రిక్స్ ఉంటేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుందా? ఎక్కడ విజయ్ రాంగ్ స్టెప్ వేశాడు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిరి గారు. సార్ నమస్తే. సో బెంగాల్ అనేది చాలా క్లియర్గా నీట్గా అయిపోయింది. సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు సువేందు అధికారి. ఇక్కడ విజయ్కి సంబంధించి లార్జెస్ట్ పార్టీ అన్నట్టుగా అనౌన్స్ చేసినప్పటికీ అక్కడ జరగట్లేదు. ఎందుకు? ఏమైంది అక్కడ? తప్పు ఎక్కడ చేశాడు విజయ్ అసలు? ఐ థింక్ ఆయనకి లీగల్ అడ్వైజర్ స్ట్రాంగ్గా లేదనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన గవర్నర్ దగ్గర వెళ్ళక్కర్లేదు. ఈ కెన్ సెండ్ అ రిప్రజెంటేటివ్ టు ద గవర్నర్. ఆ ఎంబరాస్మెంట్ అనేది తగ్గిపోతుండే. గవర్నర్ దగ్గర విజయ్ వెళ్ళి ఫస్ట్ టైం ఒక లిస్ట్ ఇచ్చారు. దాంట్లో అన్ని చిన్న చిన్న అలయన్స్ పార్ట్నర్స్ వీళ్ళందరూ, అంటే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వీళ్ళందరూ ఉన్నారు. అందరూ కలిసి 118 ఉందని చెప్పారు. ఆయన చూస్తే 117 ఉన్నాయి. ఎందుకంటే 2 స్థానాల్లో ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో సంతకం పెట్టారు. దట్ ఈ కెనాట్ డూ. ఏదో ఒక స్థానం తీసుకోవాలి, ఐదర్ పెరంబూర్ ఆర్ ట్రిచి ఈస్ట్. ఏదో ఒకటి. ఎనీవే, అదంతా పెద్ద టెక్నికల్ ప్రాబ్లం కాదు. కానీ దీంట్లో చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ అంటారు గవర్నర్ షుడ్ హ్యావ్ కాల్డ్ హిమ్ అని. అది కాదు, చట్టాలు ఉన్నాయి. దీనికి 2 మేజర్ జడ్జ్మెంట్స్ ఉంది. ఒకటి బొంబాయి జడ్జ్మెంట్, ఒకటి రెండోది సర్కారీ కమిషన్ రికమెండేషన్స్ ఒకటి. ఈ రెండిట్లో కాన్స్టిట్యూషన్ ప్రకారం డిఫైన్ చేసిన కొన్ని చట్టాల మీద సుప్రీంకోర్టు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు బొంబాయి జడ్జ్మెంట్లో. దాని తర్వాత మనకు తెలిసింది బూటా సింగ్ జార్ఖండ్లో కూడా ఇట్లనే ఒక గేమ్ ఆడారు లాస్ట్లో. అక్కడ బీజేపీ మెజారిటీ లార్జెస్ట్ పార్టీ ఉంటే కూడా జేఎంఎంని పిలిచారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. దాంతో అక్కడ హార్స్ ట్రేడింగ్ జరిగింది. అది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. లాస్ట్లో బూటా సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే న్యాచురల్లీ ఏ గవర్నర్ అయినా చాలా కేర్ఫుల్గా ఉంటారు. రేపు విజయ్ని పిలిచారనుకోండి, విజయ్ అసెంబ్లీకి వెళ్తాడు, స్వేరింగ్ అని అంతా అయిపోతుంది. ఎమ్మెల్యేలు అందరూ స్వేరింగ్ ఇన్ చేసుకుంటారు, ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. ఫస్ట్ ఎమ్మెల్యేలు అందరూ, దాని తర్వాత వాళ్ళు బుక్లో సంతకం పెడతారు. అంతా అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి ఓడిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? ఎంటైర్ ప్రాసెస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. దానికోసం గవర్నర్ని సర్కారీ కమిషన్ అండ్ ఈవెన్ సుప్రీంకోర్టు ఏమన్నా రీజనబుల్ టైం తీసుకోండి. డోంట్ హరీ అప్. రీజనబుల్ టైం తీసుకొని యూ డిటర్మైన్ వెదర్ దిస్ విల్ బి అ స్టేబుల్ గవర్నమెంట్ ఆర్ నాట్. కానీ మీరు రాజ్భవన్లో నిర్ణయం చేయకండి. దట్ ఈస్ రాజ్భవన్లో ఇక్కడ ఎన్టీ రామారావు గారిది ఆ టైంలో రామ్లాల్ గారితో జరిగిన గొడవలో ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని రాజ్భవన్కి వెళ్ళారు. ఇక్కడ హైదరాబాద్ పరేడ్ చేశారు. దాని తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లారు. అది కూడా పెద్ద గొడవ అయింది. ఎందుకంటే ఈజ్ దట్ రాజ్భవన్ ద రియల్ ప్లేస్ ఫర్ డిటర్మైనింగ్? కాదు, ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ అన్నారు. కానీ ఆయన పాపం ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ కూడా వెళ్ళలేదు వీళ్ళు, గవర్నర్ రామ్లాల్. దానికన్నా ముందు డిస్మిస్ చేసి పడేశారు. గవర్నర్ పోస్ట్ మిస్యూజ్ అవుతుందంటే ఎస్. కానీ ఈ కేసులో ఆర్లేకర్ గారు ఈజ్ గోయింగ్ బై ద బుక్ అంటారు, అంటే యాజ్ పర్ ద రూల్స్. విజయ్ ఫస్ట్ తప్పు, ఆయన గవర్నర్కి వెళ్ళి ఈ లిస్ట్ ఇవ్వకూడదు. ఆయన యాక్చువల్లీ ఇవ్వకుండా మంచిగా ఉండేది. ఏమి చేయాలంటే సింపుల్గా వెళ్ళి, నా దగ్గర 107 మంది ఉన్నారు, వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ, వీస్ టేకింగ్ అ క్లెయిమ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అప్పుడు గవర్నర్ అడుగుతారు, మీ దగ్గర మెజారిటీ లేదు కదా, మీరు ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారంటే దెన్ గివ్ మీ 3-4 days టైం, నేను తీసుకొస్తాను మీద లిస్ట్ అని చెప్పి హీ కెన్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ దట్. అది చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ డే తిరిగి వచ్చి ఆయన అస్ట్రాలజర్ చెప్పారంటే ఇవాళ 11 గంటలకు మంచి టైం అని చెప్పారు, మంచి ముహూర్తం ఉంది చేయాలని చెప్పేసి. సో ఇమ్మీడియట్గా ఆయన వెళ్ళి కాంగ్రెస్లో 5 మంది ఉన్నారు, దాంతోపాటు సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్, విసికే వీళ్ళందరినీ పిలిపించుకున్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఐయుఎంఎల్ వాళ్ళు స్టాలిన్ దగ్గర కలిశారు. నిన్న సాయంత్రం వెళ్ళి కలిసి, మేమైతే సపోర్ట్ ఇవ్వట్లేదు, ఎవరన్నారు అన్నారు. సో సంతకం ఎవరిది ఉంది దాంట్లో? దాట్స్ ద ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ దట్ కమ్స్. సంతకం ఎవరిది లేకుంటే మళ్ళీ ఎందుకు సంతకం పెట్టారు అక్కడ? దాట్స్ ఎ క్వశ్చన్. తర్వాత మనం తెలిసిందంటే వీసీకే వాళ్ళ పార్టీ హెడ్ అన్నారు, మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, మేము స్టాలిన్ని కలుస్తున్నాం. దాని తర్వాత ఉదయనిధిని కలిసారు రాత్రి. ఇదంతా డ్రామా 11 గంటలకు రాత్రి నడుస్తుంది ఈ డ్రామా.
సో అప్పుడు వాళ్ళు కూడా డిసైడ్ చేయలేదు. వాళ్ళ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు ఏమైనా పొద్దున్న నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఐ థింక్ దే ఆర్ మోర్ ఆర్ లెస్ రెడీ టు సపోర్ట్ అన్నమాట. కానీ దాంట్లో పెద్ద డిమాండ్ పెట్టారు ఒకటి, వాళ్ళ పార్టీ లీడర్ ఏమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలంట, ఆలోచించాడు. సో ఇట్లాంటి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ నడుస్తుంది. విజయ్ దీని నుంచి కొంచెం బయటకు ఉంటే బాగుంటుండే నా అభిప్రాయం. ఏం లేదు, యూ వెయిట్ ఫర్ 1 వీక్, ఎవరు ఫామ్ చేయలేనప్పుడు గవర్నర్ మిమ్మల్ని పిలుస్తారు మళ్ళీ, ఆర్ హీ మే ఇంపోజ్ ప్రెసిడెన్స్ రూల్ అండ్ అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో పెడతారు. ఇది మనం జమ్మూ కాశ్మీర్లో కూడా చూసాం, చాలా స్టేట్స్లో చూసాం. ఎక్కడెక్కడ గవర్నర్కి ఒపీనియన్ ఉందో ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండదని చెప్పినప్పుడు ఆయన ఒక సస్పెండెడ్ యానిమేషన్లో పెడతారు. కానీ మన నరసింహారావు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు, యూనియన్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన మైనారిటీ గవర్నమెంట్ హెడ్ చేశారు. అప్పుడప్పుడు ఆయనకు మెజారిటీ ఉండే, అప్పుడప్పుడు మెజారిటీ లేకుండే. లాస్ట్లో ఒక క్రూషియల్ ఓట్ వచ్చినప్పుడు ఆయన జేఎంఎం ఎంపీని కొనుక్కున్నారు. ఆయన కాదు పాపం, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసే పని. ఎంఎం వాళ్ళేమో ఆ డబ్బులతో పట్టుబడారు వాళ్ళు. దాని పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈవెన్ నరసింహరావు గారి మీద కూడా కేసు అయింది ఆ టైంలో. ఇప్పుడు విజయ్ చేసిన తప్పులు ఒకటి, ఫస్ట్ డే ఆయన ఆయన ఒక పార్టీ రిప్రజెంటేటివ్ పంపించి వీఆర్ స్టేకింగ్ ద క్లెయిమ్ అని చెప్తే అయిపోతుండే, అది చేయలేదు. రెండవది లిస్ట్ ఇచ్చారు, లిస్ట్ ఈజ్ నాట్ కంప్లీట్. ఆ లిస్ట్లో కూడా 118 మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావట్లేదు. యాక్చువల్లీ 118 కూడా తప్పు. ఎందుకంటే ఓటింగ్ వచ్చినప్పుడు రేపు స్పీకర్ కెనాట్ ఓట్ ఆర్ షుడ్ నాట్ ఓట్. ఒక్క సీట్ తగ్గిపోతుంది మళ్ళీ వీళ్ళ వైపు నుంచి, బికాస్ స్పీకర్ వీళ్ళ వాళ్ళు అంటారు. సో చాలా కేర్ఫుల్ ఉండాలన్నమాట. అది విజయ్ చేయలేదు. బహుశా ఆయనకి నిన్న రాత్రి కూడా ఛానల్స్ చూస్తున్నప్పుడు అదే అంటున్నారు, లీగల్ అడ్వైస్ ఎవరు ఇస్తున్నారు. సింపుల్ మంచి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్ తెలిసే మనిషి ఉంటే వాళ్ళు లీగల్గా అటు చెప్తారు, ఇది చేయాలి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అంటే అది అయిపోతుండే. అది చేయలేదన్నమాట. సో ఇప్పుడు జరగాల్సినటువంటిదంతా కూడా అనలిస్టులు చెప్తోందో లేకపోతే కాకలు తీరినటువంటి వాళ్ళు చెప్తోందో ద్రవిడ నేతలంతా ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏళ్ల తరబడి దశాబ్దాలుగా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి. ఒక దశలో మనకు వినిపించింది డిఎంకే ఏఐడిఎంకే రెండూ కలిసి గవర్నమెంట్ను ఫామ్ చేస్తాయి. బద్ధ శత్రువులు, ఒక గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది అనుకున్నప్పుడు విజయ్కి గవర్నమెంట్ ఇవ్వడం అనేది ఇష్టం లేదా, లేకుంటే మా ముందు ఆయనకు గవర్నమెంట్ సీఎం అంటే మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనేదా? కరెక్ట్. ఇప్పుడు స్టాలిన్ ఆయనకి నచ్చేది ఒక షాక్గా వచ్చింది ఈ రిజల్ట్. ఆయన ఎప్పుడు అనుకోలేదు ఓడిపోతాడని, అది ఆయన కూడా ఓడిపోతాడనేది. సో స్టాలిన్ కానీ చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశారు. మమతా బెనర్జీలా కాకుండా రాజీనామా చేసి ఈవెన్ ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఊరేగింపు తీశాడు, అక్కడ ప్రొసెషన్ వాళ్ళు కూడా ఏడుస్తున్నటువంటి విజువల్స్ కనిపించాయి. సో దట్ వాజ్ వెరీ డ్రమాటిక్. తమిళనాడులో పొలిటిక్స్ చాలా డ్రమాటిక్ ఉంటుంది. కానీ స్టాలిన్ కానీ పళనిస్వామి కానీ వీళ్ళిద్దరికీ ఒకటి భయం ఏంటంటే, విజయ్ 5 సంవత్సరాలు ఉంటే రేపు అన్నామలై మళ్ళీ బీజేపీని తీసుకొస్తే ద్రవిడియన్ మూమెంట్ అనేది చాలా వీక్ అయిపోతుంది, మళ్ళీ వీళ్ళకి సెకండ్ ఛాన్స్ దొరకదు. అది చాలా క్లియర్ ఉంది అది. సో దానికోసమే డెస్పరేట్గా వీళ్ళు ఏం చెప్తారు, విజయ్ని సీఎం కాకుండా చూసుకుంటున్నారు, లేకుంటే సస్పెండెడ్ యానిమేషన్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ ప్రెసిడెంట్స్ రూల్ ఏదైనా ఒకటే, స్టాలిన్ ఈజ్ ఓకే విత్ ఇట్. పళనిస్వామికి ప్రాబ్లం ఏంటంటే స్టాలిన్ ముఖ్యమంత్రి కాకూడదు. అండ్ స్టాలిన్ కూడా తెలుసు ఆయన వ్యతిరేకంగా ఓటు వచ్చింది ఈసారి. ద ఓట్ ఈస్ నాట్ అగేన్స్ట్ పళనిస్వామి, ఏడిఎంకే కాదు, వాళ్ళు కాదు కదా పరిపాలించారు. స్టాలిన్ గవర్నమెంట్ వదిలేరు, వాళ్ళ గవర్నమెంట్ని రిజెక్ట్ చేశారు ప్రజలు. రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి నేను ముఖ్యమంత్రి అవుతానంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది సో బెటర్ ఆల్టర్నేటివ్ ఇస్ మేక్ పళనిస్వామి యాజ్ అ ముఖ్యమంత్రి క్యాండిడేట్. సో నిన్న టీటీకే దినకరన్ రాత్రి గవర్నర్ని కలిసి హీఈస్ ఆస్కింగ్, మీరు ఈయనని ఇన్వైట్ చేయండి, పళనిస్వామిని ఇన్వైట్ చేయండి ముఖ్యమంత్రి. కానీ హీ హాజ్ నో రైట్, ఆయనకి రైట్ లేదు, హక్కు లేదు ఇది అడగడానికి. ఆయన దగ్గర ఉన్న ఒక్క ఎమ్మెల్యే, ఆయన దగ్గర ఏదో 35 ఎమ్మెల్యేలు ఉంటే రిక్వెస్ట్ చేయొచ్చు. కానీ రిక్వెస్ట్ ఏంటి, పళనిస్వామి హస్ టు క్లెయిమ్ ఫస్ట్. ఆయన వెళ్ళి గవర్నర్ చెప్పాలి, నా దగ్గర మెజారిటీ ఉంది, నేను గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అప్పుడు గవర్నర్ మళ్ళీ లిస్ట్ అడుగుతారు ఆయన దగ్గర కూడా, మీ లిస్ట్ తీసుకురండి. సో గవర్నర్కి ఈ సర్కారీ కమిషన్ కానీ బొంబాయి జడ్జ్మెంట్లో రీజనబుల్ టైం అని ఇచ్చారు. అది ఇప్పుడు చాలా మటుకు చర్చలు వస్తున్నాయి. ఈ రీజనబుల్ టైం ఏంటి, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ డిఫైన్ చేయలేదు, బొంబాయి జడ్జ్మెంట్లో డిఫైన్ చేయలేదు. ఈవెన్ సర్కారీ కమిషన్ రికమెండేషన్ కూడా ఎక్కడ ఈ రీజనబుల్ టైం వారమా, 10 రోజుల, 2 వారాల, 2 నెలల, 2 సంవత్సరాల ఏం డిఫైన్ చేయలేదు. సో గవర్నర్ హీల్ టేక్ హిజ్ ఓన్ స్వీట్ టైం. బహుశా ఆయన విజయ్ని మళ్ళీ పిలుస్తారు, ఇప్పుడు వీసీకి సపోర్ట్ చేస్తే అయిపోతుంది. కానీ ఒక బ్రాడర్ క్వశ్చన్లో ఉంటుందంటే ఈ స్టెబిలిటీ ఏంటి గవర్నమెంట్ది, ఎంతకాలం ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చూస్తే కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు. గవర్నమెంట్ ఆ వాగ్దానాలు ఫిలప్ చేయకుంటే అప్పుడు ఆపోజిషన్ వాళ్ళ మీద పడతారు.
అప్పుడు అసెంబ్లీలో గొడవ, దాని తర్వాత ఏదో ఒక పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొస్తారు, మళ్ళీ ఓటింగ్ జరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఒక అడ్వాంటేజ్ అంటే ఒకసారి పాస్ అయితే అసెంబ్లీలో మళ్ళీ 6 నెలల దాకా మళ్ళీ మీరు తీసుకురాలి పెట్టడానికి కూడా. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఒక బ్రీతింగ్ స్పేస్ వస్తుంది విజయ్కి. నేను చెప్తే ఏంటంటే సరే చేయనియండి, లెట్ ఎమ్ రూల్. ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చాడు, ఇంత దగ్గర దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చేస్తే సింపతి ఫ్యాక్టర్ విజయ్కి వస్తుంది మరి రేపు. దట్ ఈస్ వై స్టాలిన్ ఇస్ చాలా కేర్ఫుల్ ఉన్న. స్టాలిన్ చూడండి, ఆయన ఓపెన్గా చెప్పట్లేదు, కానీ ఇండైరెక్ట్లీ గవర్నర్కి చెప్తున్నారు మీరు గవర్నమెంట్ ఫామ్ చేయనియండి, ఎనీవే వై షుడ్ యూ హోల్డ్ ఇట్ బ్యాక్ అని. కానీ ఆర్లేకర్ గారికి ప్రాబ్లం ఏంటంటే అక్కడ కేరళ కూడా ఆయనే హ్యాండిల్ చేస్తున్నారు. హీఈస్ హ్యాండ్లింగ్ ద అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. తమిళనాడులో ఇక్కడ ఆర్ఎన్ రవి గారు బెంగాల్కి వెళ్ళిపోయినప్పుడు హీఈస్ హోల్డింగ్ అడిషనల్ ఛార్జ్. అక్కడ ఇంకో గొడవ నడుస్తుంది కేరళలో, ఎవ్వరు ముఖ్యమంత్రి అని చెప్పి డిసైడ్ చేయలేకపోతున్నారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడేమో ఈ గొడవ, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారు, వీళ్ళకి కావట్లేదు ఇక్కడ అనమాట. సో కాన్స్టిట్యూషనల్లీ చూస్తే గవర్నర్ చేసిన దానికి ఎస్, ఆయన పెద్ద లార్జెస్ట్ పార్టీని పిలవాలి ఉండే. దీనికన్నా ముందు కూడా యూనియన్ గవర్నమెంట్లో కూడా చూసాం, లార్జెస్ట్ సింగిల్ పార్టీని ఎప్పుడు పిలుస్తారు గవర్నమెంట్ ఫార్మేషన్కి. అది అక్కడ విజయ్ చేసిన ఫస్ట్ తప్పు. అది బహుశా చేసుకుంటే వాళ్ళ దాకా ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు. సో గవర్నమెంట్ ఫామ్ కోసమని ఇంత కష్టాలు పడుతున్నప్పుడు యూజువల్గా ఉండేది ఏంటంటే ప్రీపోల్ అలయన్స్ అనేది ఉంటుంది. పోస్ట్ పోల్ అలయన్స్ వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రీపోల్ అంటే ఆల్రెడీ అడ్జస్ట్మెంట్లు అనేది ఉంటాయి, అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది, ఎవరెవరు ఏ పదవుల్లో ఉండాలి, ఎంతమందికి ఆ గవర్నమెంట్లో చోటు ఇవ్వాలి అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఎవరు బెదిరిస్తారో, ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారో, ఎవరు విత్డ్రా చేసుకుంటారో తెలియని కండిషన్లో ఇవన్నిటిని మేనేజ్ చేయడం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఒక నాలెడ్జ్, అవగాహన అనేది, ఒక మెచ్యూర్డ్గా పొలిటీషియన్స్ ఎలా ఆలోచిస్తారో అలా విజయ్కి లేదా ఎక్స్పీరియన్స్? ఆబ్వియస్లీ లేదు. ఆయన సినిమా నుంచి వచ్చింది. అట్లీస్ట్ ఎంజీఆర్ గారు కొన్ని సంవత్సరాలు ఒక అండర్ స్టడీగా పనిచేసిన తర్వాతనే ఆయన పాలిటిక్స్లో వచ్చింది. సో ఆయనకు అడ్వాంటేజ్ ఉంది. అది చూస్తే ఎన్టీ రామారావు గారికి ఎక్స్పీరియన్స్ ఏం లేకుండే, కానీ ఆయన బ్యాక్ చేయడానికి చంద్రబాబు నాయుడులో అంటే చాలామంది ఉన్నారు ఆ టైంలో. వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు వెనకాల చక్రాలు తిప్పారు వాళ్ళే. సో ఎన్టీ రామారావు వాజ్ ఓన్లీ ద ఫ్రంట్ ఫేస్ ఫర్ ఇట్. ఇక్కడ అది కాదు, విజయ్ అన్ని పని చేస్తున్నాడు, విజయ్ గవర్నర్ దగ్గర వెళ్తున్నాడు, విజయ్ సంతకం తీసుకెళ్తున్నాడు, విజయ్ స్టేక్ క్లెయిమ్ చేస్తున్నాడు. అది కాకుండా మీరు చాలా మెచ్యూర్గా కొంతమంది సీనియర్ పొలిటికల్ లీడర్, అది ప్రాబ్లం, వాళ్ళ పార్టీలో ఒకటే సీనియర్ పొలిటికల్ లీడర్ ఉన్నారు, సెంగోటియన్. ఆయనకు 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మనిషి, చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆయన ఫస్ట్ డే, నేను మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఆర్టికల్ వచ్చింది, ఆయన చెప్పారంట విజయ్ దగ్గర, మీరు కాంగ్రెస్ సపోర్ట్ ఇప్పుడు తీసుకోకండి, వాళ్ళు ఆఫర్ చేస్తారు, మీరు ఓకే అని చెప్పేసి అంతే, మీరు వాళ్ళ సంతకం తీసుకోకండి, మీరు డైరెక్ట్లీ గో అండ్ టేక్ ఎ క్లెయిమ్ అని చెప్పారంట సెంగోటియన్. అది ఈయన వినలేదు. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అట్లా కాదు వీ షుడ్ గో టుగెదర్ అని మీరు చెప్పారు. చూడండి, చాలా క్రూషల్ ఇది. ప్రీపోల్ అరేంజ్మెంట్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. గవర్నర్ మిమ్మల్ని డైరెక్ట్ ఇన్వైట్ చేస్తారు, సంతకం కూడా అడిగారు, బికాస్ ప్రీపోల్లో మీరు ఒక అలయన్స్గా పోటీ చేస్తున్నారు. చాలా సందర్భాలు ఉన్నాయి అట్లాంటిది. ప్రీపోల్ అలయన్స్లో పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఇప్పుడు మీరు కేరళ తీసుకోండి, కేరళలో ఎవరికి మెజారిటీ ఉంది? కాంగ్రెస్కి లేదు, ఐయుఎంఎల్కి లేదు, ఎవరికి లేదు, యూడిఎఫ్కి ఉంది. యూడిఎఫ్ అంటే దే ఆర్ అలయన్స్ అనమాట. ఇక్కడ కూడా వీళ్ళు సెక్యులర్ ఫ్రంట్ అని కాంగ్రెస్, డిఎంకే వీళ్ళందరూ ఒక సెక్యులర్ ఫ్రంట్ ఫామ్ చేశారు, సిపిఎం. మీరు అది ఫామ్ చేసి మీలో వాళ్ళ పేరు మీద ఓటు తీసుకున్నారు. ఇప్పుడు అదే స్టాలిన్ అంటున్నారు, ఈ కాంగ్రెస్కి 5 సీట్లు ఎక్కడ వస్తుండే, వాళ్ళు ఒంటరి వాళ్ళే పోటీ చేస్తే 1 సీటు కూడా రాదు వాళ్ళకి, మా స్ట్రెంగ్త్ మీద వాళ్ళు గెలిచారు, సిపిఎం అంతే, వాళ్ళు కూడా 1 సీటు కూడా రాదు ఇక్కడ. ఇదంతా అయిన తర్వాత మమ్మల్ని వెనక నుంచి పోటీ చేసి వీళ్ళు వెళ్ళారు ముందు, బ్యాక్ స్టాబర్స్ అని దానికోసం కాంగ్రెస్ని పిలుస్తున్నారు డిఎంకే. సో కరెక్ట్, అది మీరు ఒకసారి అలయన్స్లో పోటీ చేసిన తర్వాత ఆ అలయన్సే మీరు ఫామ్ చేయాలి గవర్నమెంట్. కానీ అది కాకుండా వితౌట్ ఈవెన్ వెయిటింగ్, ఒక్కరోజు కూడా వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ జంప్ చేసేసారు. రాహుల్ గాంధీ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు ఇవాళ పొద్దున్న రావడానికి చెన్నైకి. ఆ అర్జెన్సీ ఏంటని అర్థం కావట్లేదు. వీళ్ళకి భయం ఉంది, ఏదో ఒక భయం ఉంది. నిన్న ఎవరో నా దగ్గర అడిగారు ఒక ఛానల్లో, ఏఐడిఎంకే స్ప్లిట్ అయిపోతుంది కదా అన్నారు. నేను చెప్పాను, ఏఐడిఎంకే దగ్గర 46 ఎంతో ఉన్నారు ఎమ్మెల్యేలు. స్ప్లిట్ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి, విచ్ ఇస్ ఇంపాసిబుల్. అంతమంది స్ప్లిట్ కారు పార్టీ నుంచి. అదే టైంలో డిఎంకే కూడా స్ప్లిట్ కారు. విజయ్ పార్టీ ఇంకా స్ప్లిటింగ్ ఛాన్సెస్ లేవు, బికాజ్ వాళ్ళు 2/3 అనగానే ఆల్మోస్ట్ 80 దగ్గర వచ్చేస్తుంది. వాళ్ళు ఎట్లా స్ప్లిట్ అవుతారు? దే కెనాట్ స్ప్లిట్. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక సస్పెన్స్ లాగా ఉంది, సినిమా లాగా. ఏం జరుగుతుందో తెలియదు, జరిగితే కూడా జరుగుతుంది. ఎస్, విజయ్ ముఖ్యమంత్రి అవుతారో నాకు లైఫ్ లాంగ్ అంబిషన్, ఆయనది ఒక రియాలిటీగా మారిపోతుంది. కానీ ఇంకా ముందుకెళ్తూ ఏం చేస్తారు ప్రతి దాని మీద ఇప్పటి నుంచి. అండ్ మనం చూసాం ఇది, ఈ చంద్రశేఖర్ రెజీమ్ ఒకటి, ఇందర్ కుమార్ గుజరాల్ రెజీమ్ ఒకటి, దేవగౌడ రెజీమ్ ఒకటి, వీళ్ళందరినీ ఎవరో వెనక నుంచి ఒక ఐదర్ కాంగ్రెస్ వాళ్ళు
మీరు గుర్తుంటుంది, ఐ థింక్ చంద్రశేఖర్ గవర్నమెంట్ అనుకుంటాను, దాన్ని పడిపోవడానికి కారణం ఏంటంటే రాజీవ్ గాంధీ ఇంటి బయటనో ఎవరో పోలీసు వాళ్ళు పెట్టారని చెప్పి రాజీవ్ గాంధీ కంప్లైంట్ చేశారు చంద్రశేఖర్. దాంతో నా గవర్నమెంట్ పడిపోయింది. నా మీద మీరు నిఘా పెట్టారు, స్పైయింగ్ చేస్తున్నారని చెప్పి సిల్లీ ఎక్స్క్యూజ్. అట్లాంటి ఎక్స్క్యూజ్ పెట్టి రేపు పొద్దున్న లేవగానే వీసీకే ఫోన్ చేసి చెప్తాడు, నేను రేపు పొద్దున సపోర్ట్ విత్డ్రా చేయబోతుంది, గవర్నర్ దగ్గరికి వెళ్తాను నేను అంటాను. ఏం చేస్తారు? గవర్నర్ కూడా ఏం చేయలేరు ఆ టైంలో. వన్స్ యూఆర్ స్వాన్ ఇన్ ద గవర్నమెంట్, మీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. అన్లెస్ మేజర్ క్రైసిస్గా పార్టీ స్ప్లిట్ అయిందో ఏదనంటే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ గవర్నర్ డైలీ ఇంటర్ఫియర్ చేయలేరు. ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ అంతే. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు తమాషాదే మొదలైంది. అండ్ హిస్టరీ ఉంది దీంట్లో, ఇప్పుడు కాదు, చాలా సందర్భాల్లో యూనియన్ గవర్నమెంట్లో, ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ పక్కన పెట్టచ్చు, ఇట్లాంటి స్ప్లిట్స్ జరిగిన తర్వాత బ్లాక్మెయిలింగ్ జరిగింది, గవర్నమెంట్ పడిపోయింది, చాలా సందర్భాలు ఉన్నాయి అట్లాంటి. సో ఇప్పుడు విజయ్ ఏం చేస్తాడు? చాలా హడావిడిగా అయితే జననాయకన్ సినిమాతో పోలుస్తున్నారు. ఇప్పుడు జననాయకన్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, రిలీజ్ చేయాలనుకున్నారు, బట్ అక్కడ సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. చివరికి రిలీజింగ్ డేట్లు అనౌన్స్ చేసి టికెట్లు అన్నీ పోయిన తర్వాత కూడా అది ఇప్పటికీ రిలీజ్ అవ్వకుండా ఉంది. ఇప్పుడు బంపర్ మెజారిటీ అనేది మాకు వచ్చింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ వచ్చినప్పటికి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మళ్ళీ వెనకడుగేస్తున్నారు. ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. ఈ హర్డిల్స్ అన్నీ దాటుకొని విజయ్ అనే నేను అలా ఓత్ టేకింగ్ సెరమనీ అనేది అవుతుందా లేదా? అవుతుంది, అది దాంట్లో డౌట్ లేదు, అవుతుంది. కానీ టైం పడుతుంది, ఒకటో 2 రోజులు పడుతుంది. ఇంకా దాని తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఒకసారి వీసీకే ఓకే అంటే దెన్ దెర్ ఇస్ నో, గవర్నర్ కూడా ఏం ఆపర్, ఆయన విల్ క్యారీ ఆన్ విత్ ద ఓత్ టేకింగ్ సెరమనీ. కానీ మళ్ళీ అదే ప్రాబ్లంకి వస్తున్నాం మనం తిరిగి. ఈ ఉన్న పార్టీలు, చిన్న చిన్న పార్టీలు, వీళ్ళు రేపు ఎప్పటికి వెళ్ళిపోతారు, ఎక్కడ కనిపించకుండా పోతారని డౌట్ ఉంది. ప్రతి పార్టీ, చిన్న చిన్న పార్టీలు అందరికి పదవి కావాలని అడుగుతారు. వాళ్ళకి తెలుసు పాసిబ్లీ టీవీకేలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలామందికి పొజిషన్ రాదు, వాళ్ళకు మినిస్టర్షిప్ ఇవ్వలేరు. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు అడుగుతారు, సిపిఎం వాళ్ళు అడుగుతారు, సిపిఐ వాళ్ళు అడుగుతారు, వీసీకే అడుగుతున్నారు ఉప ముఖ్యమంత్రి. ప్రతి చిన్న పార్టీ, 1 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలను అందరూ బ్లాక్మెయిల్ చేస్తారు. ఎవరో నేను ఒక కార్టూన్ వేశారు, బీజేపీ ఎమ్మెల్యే సైడ్లో కూర్చొని తమాషా చూస్తున్నా అంటే ఆయన ఒకడే ఉన్నాడు, నన్ను కూడా పిలుస్తారేమో వీళ్ళు సపోర్ట్ కోసం, అప్పుడు నేను చూపిస్తానని చెప్పేసి. ఎనీవే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ విజయ్ ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో డౌట్ లేదు. మేబీ ఈ ఆదివారం లోపల స్వేరింగ్ కూడా అయిపోతుంది, దాని పెద్ద ఇష్యూ ఏం లేదు. కానీ ఆయనకి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎస్పెషలీ తమిళనాడులో ఉన్న ఛాలెంజ్ డిఫరెంట్, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఛాలెంజ్ డిఫరెంట్. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారికి ఉన్నది, అది ఒక 3 మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ తమిళనాడులో అంత పెద్ద ఛాలెంజ్ లేదు. పొలిటికలీ ప్రాబ్లం ఉంది, కానీ గవర్నమెంట్ నడిపేయడానికి ఎకనామికలీ స్టేట్ జీడిపి కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ ఓకే, అంత పెద్ద ప్రాబ్లం. కానీ అక్కడ వెస్ట్ బెంగాల్లో దాట్ ఈస్ అ మేజర్ ఇష్యూ అనమాట. సో ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత హార్స్ ట్రేడింగ్ మీద కూడా చాలా ఎక్కువ ఫోకస్ అనేది ఉంది. ఏమంటారు, తోల్ మోల్కే బోల్ అన్నట్టుగా, లైక్ ఎవరెంత బార్గెనింగ్ కెపాసిటీ ఉంది, డబ్బు ఎంత పంచుతారు అనే దాని మీద విజయ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నప్పుడు ఆయనకు ఉండాల్సినటువంటి ఒక రాజకీయ గురువులో, లేకుంటే స్ట్రాటజీస్లో ఎలక్షన్ ఎలా గెలవాలి అని చూపించినటువంటి ప్రశాంత్ కిషోర్, ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, గవర్నమెంట్ ఫామ్ కోసం ఏం చేయాలి అనేది స్ట్రాటజీ చెప్పలేకపోయాడా? అది అక్కడే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. ప్రశాంత్ కిషోర్ కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఆయనే కదా బీజేపీని 2014లో గెలిపించింది ప్రశాంత్ కిషోరే. హీ వాజ్ వెరీ క్లోజ్ టు మోదీజీ ఆ టైంలో. నేను ఫస్ట్ టైం ఆయన్ని 2013లో కలిసాను గాంధీనగర్లో, మోదీ గారి ఆఫీస్లో. ఆ టైంలో ఆయన డెవలపింగ్ చేయాలి. అప్పుడు మోదీ గారిని క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలేదు ఆ టైం. వీళ్ళందరూ ఒక సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పి సిఏజీ అని చెప్పి గ్రూప్ ఫామ్ చేశారు. గ్రూప్ అందరు ఎన్ఆర్ఐస్, మోస్ట్ ఆఫ్ దమ్, బయట నుంచి వచ్చిన స్ట్రాటజిస్ట్, డాయిష్ బ్యాంక్ కానివ్వండి, సిటీ బ్యాంక్ కానివ్వండి, కోక్లో పనిచేస్తారు, అందరూ వచ్చారు. మేనేజర్స్, పెద్ద వాళ్ళు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ వాళ్ళు వచ్చి భారతదేశంలో ఉన్న రాజకీయం మార్చుతానని వచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏముండే అంటే వాళ్ళ స్ట్రాటజీలో చాలా బాగా చేస్తారు. చాయ్ పే చర్చ అని ఒక కాన్సెప్ట్ కూడా ఎందుకు వచ్చిందంటే, ఒకరోజు మణిశంకర్ అయ్యర్ గారు అక్కడ ఏఐసిసి టాల్కటోరా స్టేడియంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు మీడియాతో చెప్పారు, ఇక్కడ మోదీ గారు ఎప్పుడు ప్రధానమంత్రి గారు, ఆయన ఇక్కడ వచ్చి కావాలంటే ఛాయ్ అమ్ముకోవచ్చు అని చెప్పి, మేము కావాలంటే ఒక స్టాల్ ఇస్తాం ఆయనకని చెప్పారు. ఇమీడియట్గా వీళ్ళు పికప్ చేసుకొని దాన్ని చాయ్ పే చర్చ అనే కాన్సెప్ట్ చేసేసారు. దాంట్లో వీళ్ళ ప్రశాంత్ కిషోర్ కానీ ఇట్లాంటి ఐపాక్ లాంటి టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ ప్రాక్టికల్గా పొలిటికల్గా ఆలోచించడానికి వాళ్ళకి ఇట్లాంటి గవర్నర్కి ఎట్లా వెళ్ళాలి, గవర్నర్ దగ్గర ఎవరు వెళ్ళాలి, గవర్నర్ దగ్గర స్టేక్ ఎట్లా క్లెయిమ్ చేయాలి, దానికి సంతకాలు ఎట్లా ఉంటుంది, మీరు ఎవరో సంతకాలు ఫోర్స్ చేస్తే రేపు గవర్నర్ ప్రాబ్లంలో అయిపోతారు రేపు, సో మీరు కూడా ప్రాబ్లంలో అయిపోతారు, మీ మీద ఫార్జరీ కేసు వస్తుంది. ఇదంతా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. క్లీన్ మెజారిటీ లైక్ కేరళ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఈవెన్ పుదుచ్చేరి,
ఆర్ అస్సాం, అక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నీట్ మెజారిటీ వచ్చేసింది వాళ్ళకి. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే తమిళనాడులో ఈ ఇన్ఎక్స్పీరియన్స్తోనే విజయ్ని అడ్వైస్ చేయడానికి ఎవరు లేరు అనుకుంటాను. ఉన్నవాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కరెక్ట్గా అడ్వైస్ చేయట్లేదు. దాంతోనే ఈ సిరీస్ ఆఫ్ మిస్టెప్స్ జరిగింది ఆయనకి అన్నమాట. సో ఇప్పుడు కాంగ్రెస్ కనుక విజయ్కి మద్దతు ఇస్తే నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఇండీ కూటమి ఉంది, దాంట్లోంచి నేను బయటకు వచ్చేస్తాను అని స్టాలిన్ థ్రెటన్ చేశాడు అనేది, అక్కడ కూడా క్రాక్స్ వస్తున్నాయి. కాబట్టి చాలా ఆచితూచి అడుగు వేయాలి అనేది, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, స్ట్రాటజీతో ఉండాలి. ఇక్కడ కావాల్సింది మెజారిటీ అనేది కాదు, కావాల్సింది ట్రిక్స్ అనేది, ఒక సీట్లు ఎన్ని వచ్చాయి అనేది కాదు, ఎలాంటి ట్రిక్ ప్లే చేశాడు, ఎలా లాజికల్గా ఆలోచించాడు, ఎలా అనాలిసిస్ చేయగలిగారు అనేది. సో ఇప్పుడు స్టాలిన్ తీసుకుంటుంది ప్రాపర్గా కరెక్ట్ డెసిషన్ అంటారా ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం? వచ్చేస్తారు వాటి ఆల్రెడీ కనిమొళి లోక్సభ స్పీకర్కి రైటింగ్ ఇచ్చేస్తారు. నేను కాంగ్రెస్ వైపు మేము కూర్చుంటాం కదా, ఆ బెంచ్లో ఆపోజిషన్ బెంచ్ మార్చేసాను నన్ను అక్కడ. దట్ ఇస్ ద బిగ్ ఇండికేషన్. డెఫినెట్గా ఇండి కూటమి నుంచి బయటకు వస్తే దాంట్లో కూడా డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండి కూటమి లేదు కదా. యాక్చువల్ టెక్నికలీ రాహుల్ గాంధీని ఫస్ట్ పర్సన్ ప్రధానమంత్రి చేయాలని చెప్పిన మనిషి స్టాలిన్. యాక్చువల్ ఆయన్నే ఈయన వెనక నుంచి పొడిచేసి వెళ్ళిపోయాడు. 27 సంవత్సరాల నుంచి ఉన్న పొత్తు ఇది ఓవర్ నైట్ రాహుల్ గాంధీ మార్చేశాడు. దాంతో ఏం జరుగుతుందంటే ఎవరైనా రేపు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా వాళ్ళకి డౌట్ వస్తుంది, వీళ్ళు మాతో ఉంటారా లేదా అనేది. అట్ నేషనల్ లెవెల్ ఆలోచించండి. రేపు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఆపర్చునిటీ వస్తే అలయన్స్ పార్ట్నర్గా మేము పోటీ చేసి ఒక ప్రీపోల్ అలయన్స్కి వెళ్తామంటే అందరూ బ్యాక్అవుట్ అయిపోతారు, ఇంక్లూడింగ్ సమాజ్వాదీ పార్టీ. వాళ్ళకు కూడా రేపు డౌట్ వస్తుంది, రేపు ఎక్కడైనా ఈ మార్పులు అక్కడిక్కడ వచ్చేస్తే వీళ్ళు వాళ్ళతో వెళ్ళిపోతారా మాతో వస్తారని డౌట్ ఉంది. లక్కలీ ఉత్తరప్రదేశ్లో ఆ ప్రాబ్లం లేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్నది 3 పార్టీలే బేసిక్లీ. దాంట్లో బహుజన్ సమాజ్ పార్టీ పోయింది మొత్తం, మాయావతి ఈస్ టోటలీ అవుట్. ఉన్నది వీళ్ళిద్దరే, ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ అండ్ బీజేపీ. కానీ ఇప్పుడు 2027 రాబోయే ఎలక్షన్లో ఈ క్వశ్చన్ బయటకు వస్తుంది, ఇది ఎందుకు ఎవరు ఈ పొత్తు పెట్టుకుంటారా లేదా, లేకుంటే పొత్తు ఉంటుందా పోతారని ఏం క్లారిఫికేషన్ లేదు ఇప్పుడు దానికి. డెఫినెట్గా దాని పొజిషన్ మనం చూడాల్సిందే. అండ్ ఐ థింక్ నా అంచనా ప్రకారం 2027 ఎలక్షన్లో ఇండి కూటమి ఉండదు, అంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో. తర్వాత 2029 ఎలక్షన్ విచ్ ఇస్ మోస్ట్లీ రిటర్న్ ఆఫ్ నౌ. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో 39 అక్కడ ఉన్న స్థానాల్లో మెజారిటీ బీజేపీ తీసుకెళ్ళిపోతారు, మెజారిటీ. ఈవెన్ మన తమిళనాడులో చూడండి ఇప్పుడు స్ప్లిట్ అవుతుంది. స్టాలిన్ వాళ్ళ స్ట్రెంగ్త్ చూపించారు, అప్పుడు చూపిస్తారు నెక్స్ట్ టైం ఎలక్షన్లో. ప్రిపేర్డ్గా వెళ్తారు ఈసారి. ద్రవిడియన్ ఫిలాసఫీని వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజుల దాకా ద్రవిడియన్ ఫిలాసఫీని యాంటీ హిందీ ఫిలాసఫీగా పెట్టుకున్నారు. యాంటీ నీట్ ఎగ్జామ్, యాంటీ హిందీ, ఓకే, నార్త్ ఇండియన్స్ది మేము అంగీకరించము, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇదంతా స్టాలిన్ స్ట్రాటజీ ఉండే. స్టాలిన్కి స్ట్రాటజీ మార్చాల్సి వస్తుంది. సో ఇండి కూటమి నుంచి బయటికి రావడం చాలా ఇది. మమతా బెనర్జీ ఏమో నేను ఇప్పుడు ఇండి కూటమిని చూసుకుంటాను, అన్ని స్టేట్స్ తిరుగుతాను. కానీ ఆమెను ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. బికాజ్ వన్స్ యూ హ్యాడ్ పవర్ మిమ్మల్ని అందరు రెస్పెక్ట్ చేస్తారు, పవర్ లేనప్పుడు ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. సో మమతా బెనర్జీ వస్తే కూడా రాహుల్ గాంధీకి థ్రెట్. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా డిఫాక్టో నేనే హెడ్ ఇండి కూటమి అని నడుస్తున్నారు ఆయన. ఇప్పుడు సడన్గా ఆయన పొజిషన్ వీక్ అయిపోతుంది. రేపు స్టాలిన్ అంటారు రాహుల్ గాంధీని తీసేసేయండి ఇండి కూటమి నుంచి, మేము ఇంకో కూటమి పెడతామని చెప్పేసి. అది ఇంకా డేంజరస్. సౌత్లో మేము ఇంకా టైప్ పెట్టుకుంటాం, రాహుల్ గాంధీ అక్కర్లేదు, కాంగ్రెస్ అక్కర్లేదు. సో ఇప్పుడు ఓకే గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంటారు, కరెక్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం తమిళనాడులో. కానీ ఫ్యూచర్ ఏంటి? ఒక టైంలో కే కామరాజ్ లాంటి చాలా పెద్ద నేతలు ఉన్న ఒక స్టేట్ తమిళనాడు, అక్కడ ఇప్పుడు ఇవాళ ఏ పొజిషన్లో కూడా లేరు అన్నమాట ఓట్ల కోసం కాంగ్రెస్. ఆ పరిస్థితికి వచ్చేస్తారు. ఏం వెస్ట్ బెంగాల్లో కూడా అంతే. రేపు ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? మమతా బెనర్జీ కూడా అడుగుతారు రేపు కాకుండా నెక్స్ట్ ఎలక్షన్లో, కాంగ్రెస్ మేము పొత్తు పెట్టుకోవాలంటే అప్పుడు ఇమ్మీడియట్ షీ లాస్ ద సేమ్ క్వశ్చన్, వీళ్ళు నాతో ఉంటారా మళ్ళీ వెళ్ళిపోతారా ఎవరితో అని చెప్పేసి ఆ డౌట్ ఆమెకు వస్తుంది అన్నమాట. కాంగ్రెస్ చేయకూడదు. యాక్చువల్లీ వాళ్ళు చేసిన చాలా పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్. మీరు వెయిట్ చేయండి, లెట్ టీవీకే కమ్ టు యూ, మీ దగ్గర వచ్చి అడగాలని. వాళ్ళు అడుగుతారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అడిగే ముందు వీళ్ళు సపోర్ట్ ఆఫర్ చేశారు. దట్ అగైన్ ఒకవైపు విజయ్ తప్పులు చేస్తుంటే ఇంకోవైపు కాంగ్రెస్ కూడా తప్పులు చేస్తారు అనమాట. సో ఇప్పుడు టీవీకేకు మద్దతుగా వీసీకే అనేది వస్తుంది అనుకున్నప్పుడు, వీసీకే చేస్తున్నటువంటి క్యాంపెయిన్లో తమిళ ఈలం ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ ఫోటోలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఇఫ్ నేను కనుక మద్దతు ఇచ్చాను అనుకుంటే ప్రభాకరన్ వాళ్ళకి ఒక అఫీషియల్గా ఒక గవర్నమెంట్లో ఫామ్ చేసినటువంటి ఒక ప్లేస్ అనేది వస్తుంది కదా. తమిళ్ పాలిటిక్స్లో వెల్లుపల్లె ప్రభాకరన్కి ఒక ప్లేస్ ఉందండి. వైకో అని మీకు గుర్తుంటుంది, ఆయన పార్టీ పేరు మర్చిపోయాను నేను, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. ఆయన పార్టీ అలయన్స్ మార్చుతూనే ఉంటాడు. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ఈ వాజ్ డిఎంకేతో ఉండే ఆయన వాళ్ళ పొత్తులో, కానీ గెలవలేదు అనుకుంటాను సీట్లే. సో వైకో చూడండి, ఆయన క్యాంపెయిన్లో ఎప్పుడు వెల్లుపల్లె ప్రభాకరన్ గురించి మాట్లాడతారు కూడా, పోస్టర్లు పెట్టిన పక్కన పెట్టచ్చు. ఈ స్పీక్స్ అబౌట్ తమిళ్ ఈలం.
అది నాకు గుర్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ ప్రీవియస్ వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటా ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అని డిక్లేర్ చేసిన తర్వాత వీళ్ళ సపోర్ట్ చేయడము, వీళ్ళ గురించి మాట్లాడడము, వీళ్ళ పోస్టర్లు పెట్టుకోవడం దాంట్లో ఉంటుంది, ఇష్యూ ఉంటుంది. కానీ తమిళనాడులో తమిళీలం అనేది ఒక ఇప్పుడు కూడా ప్రభాకరన్ లేరు, తమిళీలం కాన్సెప్ట్ లేదు, శ్రీలంకలో కూడా ఏం జరగట్లేదు. కానీ వీళ్ళ నడిమిట్లో ఎప్పుడు కూడా ఉంది. ఎందుకంటే తమిళియన్ రెఫ్యూజీస్ ఇంకా ఉన్నారు, శ్రీలంకన్ రెఫ్యూజీస్ చాలామంది తమిళనాడులో ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళకి ఒఫీషియల్గా రెఫ్యూజీ స్టేటస్ ఉంది, వాళ్ళకి డబ్బులు ఇస్తారు యుఎన్హెచ్సిఆర్, వాళ్ళకు రేషన్లు ఇస్తారు, అన్నీ చేస్తారు. అండ్ ఐ థింక్ వన్ క్యాండిడేట్ ఆల్సో ఒకసారి ఎవరో పోటీ చేసిన కూడా ఇచ్చారు ఈసారి. అండ్ విజయ్స్ వైఫ్, టీవీకే విజయ్స్ వైఫ్ ఇప్పుడు కూడా డివోర్స్ జరగలేదు, కానీ ఈ వైఫ్ ఇస్ శ్రీలంకన్ యాక్చువల్లీ. ఐ థింక్ ఇంగ్లీష్ శ్రీలంకన్, షీఈ్ ఇంగ్లీష్ సిటిజన్ ఉండే ఆమె. సో అక్కడ ఉన్న ఫిలాసఫీలో అది ఉంటుంది. మనం దాన్ని వీ కెనాట్ జస్ట్ విష్ ఇట్ అవే, తీసి పక్కన పడేయలేము మనం. అది ఉంటుంది, మనం ఇగ్నోర్ చేయాల్సింది అంతే. ఆ ప్రభాకరన్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఎక్కడ లేదు తమిళ పాలిటిక్స్. ఒక టైంలో ఉండే వీళ్ళందరూ ఇంక్లూడింగ్ డిఎంకే, వీళ్ళు మీకు గుర్తుంటుంది ఈవెన్ కాంగ్రెస్ వైపు నుంచి ప్రియాంక గాంధీ జైలుకి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చంపిన వాళ్ళని కలిసి వాళ్ళు రిలీజ్ డిమాండ్ చేశారు, క్షమాభిక్ష ఇవ్వండి అని చెప్పి. సో తమిళ్ పాలిటిక్స్లో ఇట్స్ అ పార్ట్, తమిళీలం అనేది ఒక పార్టే ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ అది పోయింది మొత్తం. కానీ ఇప్పుడు కూడా అక్కడ ఓట్ల కోసం ఎమోషనల్ ట్యాగ్ యూజ్ చేసుకుంటారు, కానీ ఇప్పుడు పనికి రావట్లేదు అది. ఈ వీసీకే పార్టీది మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎస్సీ కమ్యూనిటీ పార్టీ. ఓకే, వాళ్ళ పార్టీని ఈసారి కూడా వాళ్ళు ఇద్దరు క్యాండిడేట్స్ కలిసింది ఎస్సీ సీట్స్ నుంచి. సో వాళ్ళది ఒక చాలా క్లియర్ స్ట్రాటజీ అన్నమాట, దట్ వీఆర్ రిప్రజెంటింగ్ ద షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ అని. అది దాని ఇట్లా వాళ్ళకి తమిళీలంతో ఏదైనా పొత్తుందా, లేకుంటే తమిళీలం సింపతి ఉందా అంటే ఎస్ ఉండొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే అక్కడ ఆయన ఫోటోలు కూడా కనిపిస్తాయా వాళ్ళ ఆఫీసుల్లో? నో, అది డౌట్ఫుల్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ మీరు దాన్ని కౌంటర్ చేయలేరు. మీరు కావాలంటే మీ ఆఫీస్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ ఆఫీస్లో పెట్టుకోవచ్చు, కానీ ఒఫీషియల్ సెక్రటేరియట్లో కానీ మీ గవర్నమెంట్ ఆఫీసెస్లో పెట్టుకోలేరు మీరు. దట్ ఈస్ మై రీడింగ్ అనమాట. కానీ తమిళ్ పాలిటిక్స్లో అది మీరు స్టార్టింగ్ నుంచే ప్రభాకరన్ అయితే 70s, 80s, 90s నుంచి కూడా మీకు కనిపించారు. కానీ యాక్చువల్ జరిగింది మనకంతా తెలుసు, 80sలో జరిగింది. అది తమిళీల మూమెంట్ పీక్లో ఉండే ఆ టైంలో. అప్పుడు దాని తర్వాత ఆయన్ని మీద ఎన్కౌంటర్ చేసి ఆయన చంపేశారు అక్కడ శ్రీలంకలో, అది కరెక్టే. కానీ ఆ ఫిలాసఫీ ఇప్పుడు కూడా ఉంది. కానీ దాన్ని బట్టి ఓట్లు తీసుకోవడం అనేది ఇప్పుడు జరగట్లేదు. నేను చెన్నైలో చదువుతున్నప్పుడు 83, 86లో అప్పుడు ఇట్ వాస్ అట్ ఇట్స్ పీక్. ఆ టైంలో శ్రీలంకలో ఏం జరిగినా కానీ మా క్యాంపస్లో పెద్ద గొడవ ఉంటుండే అడయార్లో. సో ఇట్ వాజ్ అ మేజర్ థింగ్. కానీ ఇప్పుడు లేదు, అది అంత గొడవ ఇప్పుడు లేదు. బహుశా అది ఒక ఎమోషనల్ కనెక్ట్ దాకా ఉంచుకుంటారు వాళ్ళంతా. సో మెజారిటీ వచ్చింది, మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనగానే మా వాళ్ళనే మేము తీసుకెళ్ళి ఒక క్యాంపుల్లో పెట్టుకుంటాము ముందుగా అలర్ట్ చేశారు విజయ్. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నుంచి మిగతా పార్టీలు కూడా వీళ్ళని పోచింగ్ అనేది అవుతోంది అనుకున్నప్పుడు వాళ్ళని రెస్క్యూ చేసుకోవాలి, గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి, గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న తర్వాత స్టెబిలిటీ చూపించాలి, లాంగ్ రన్ 5 years అనేది కంటిన్యూ చేయాలి. అంటే ముందుంది ముసెల్ల పండగ అంటారు కదా, టఫ్ టైమ్స్ అహెడ్ అనుకోవాలా విజయ్కి టఫ్ టైం ఉంటుంది. మైనారిటీ గవర్నమెంట్ నడిపించాలంటే అది నరసింహారావు స్ట్రాటజీ అడాప్ట్ చేయాల్సిందే. ఆయన చాలా కూల్గా ఉన్నారు. నరసింహారావు గారిని ఎప్పుడైనా అడిగితే మీ గవర్నమెంట్ పడిపోతుంటే ఓకే అన్నారు ఆయన. ఎవరు కావాలి, ఎవరు ఫామ్ చేసుకుంటే చేసుకోమని చెప్పు వాళ్ళ దగ్గర అని చెప్పారు. ఎవరు లేరు ఆపర్చునిటీ. ఇప్పుడు కూడా అదే మీరు చెప్పారు స్టార్టింగ్లో, ఒక స్వాన్ ఎనిమీస్ వీళ్ళు. డిఎంకే నుంచి బయటకు వచ్చి ఫామ్ చేసిన గవర్నమెంటే ఏఐడిఎంకే అని ఒక పార్టీ ఎంజీఆర్ టైంలో. తర్వాత వీళ్ళు తిరిగి వెళ్ళడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు స్వాన్ ఎనిమీస్, వీళ్ళిద్దరిది ఎప్పుడు పడదు. అట్లాంటి దాంట్లో ఓకే మేము ఇద్దరు కలిసి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తున్నారు. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక ఏంటి మళ్ళీ రేపు మర్జ్ చేస్తారా పార్టీని, ఒకటే చేసేస్తారని కాన్సెప్ట్. కానీ వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, దిస్ ద్రవిడియన్ మూవ్మెంట్ వీక్ అయిపోతుంది. నేను స్టార్టింగ్లో మెన్షన్ చేశాను, అదొక భయం ఉంది. స్టాలిన్కి ఉంది, పళనిస్వామికి ఉంది. ఒకసారి ఆ ద్రవిడియన్ మూవ్మెంట్ వీక్ అయిపోతే దానికోసం ఈసారి చూడండి వీళ్ళకి మహిళల ఓట్లు అండ్ యంగ్స్టర్స్ ఓట్లు పడ్డది. నడిమిట్లో ఉన్న మిడిల్ లెవెల్ ఏజ్ గ్రూప్ అండ్ ఓల్డ్ పీపుల్ వాళ్ళ ఓట్లు డిఎంకే ఏఐడిఎంకి పడ్డది యాజ్ పర్ కమ్యూనిటీ బేసిస్. దానికోసం స్టాలిన్ ఓడిపోవడం అంటే కొల్తూరులో దట్ ఈస్ అన్ ఇండికేషన్. బికాజ్ అక్కడ ఆయనకి ఆ యంగ్స్టర్స్ ఓట్లు పోయినాయి, మహిళల ఓట్లు కూడా పోయినాయి. అది దాంతో డిఎంకే కూడా ఈసారి చాలా పెద్ద వాళ్ళకి దెబ్బతింది. ఏఐడిఎంకే ఆఫ్ కోర్స్ ఎక్స్పెక్టెడ్. అండ్ విజయ్ గెలవడానికి కారణం కూడా దానికోసం చాలామంది అంటారు అటువైపు అన్నామలై ఉంటే పాసిబ్లీ ఈ యంగ్స్టర్స్ ఓట్ స్ప్లిట్ అయిపోతుంది. బీజేపీ కార్యకర్తలు ఎవ్వరు పనిచేయలేదు ఈసారి తమిళనాడులో. నాకు తెలిసి చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు అన్నారు మేము అసలు పనిచేయం, పళనిస్వామికి పనిచేయడానికి మర్చిపోండి మేము, కాబట్టి మా పార్టీ వాళ్ళ కోసం అక్కడ పోటీ చేస్తున్నారు, 25 కాన్స్టిట్యూన్సీ అక్కడ పోటీ చేస్తాం. అక్కడ కూడా వాళ్ళు టికెట్లు ఎట్లా ఇచ్చారంటే ఓడిపోతున్న స్థానాలకు టికెట్ ఇచ్చారు. బీజేపీ ఎప్పుడు గెలవలేదు, ఏఐడిఎంకే గెలవలేదు, బీజేపీ గెలవలేదు. అక్కడి నుంచి అట్లాంటి ప్లేసెస్ సీట్లు ఇచ్చారు.
కోయంబత్తూర్, కన్యాకుమారి ఇట్లాంటి చాలా స్ట్రాంగ్ ఏరియాస్లో బీజేపీకి టికెట్స్ రాలేదు. అది అన్నామలై గారు కూడా మెన్షన్ చేశారు. సో ఐ థింక్ ఇప్పుడున్న పాలిటిక్స్ ప్రకారం నేను చూసే ఏంటంటే ఇప్పుడు ఈ ద్రవిడియన్ పార్టీ ఇద్దరికి చాలా పెద్ద థ్రెట్ ఉంది. దానికోసం వాళ్ళ కాడర్ని ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే రేపు బెంగాల్లో జరిగినట్లనే వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఐదర్ విజయ్ వైపో ఆర్ బీజేపీ వైపో వీళ్ళందరూ వెళ్ళిపోతే రేపు డిఎంకే, ఏఐడిఎంకే అనే పార్టీలు ఉండరు. సేమ్ థింగ్ వాట్ హ్యాపెన్ టు టీఎంసీ, అది కూడా తమిళనాడు కూడా అదే జరగవచ్చు నెక్స్ట్ ఎలక్షన్లో. ఇప్పుడు 2021 పోయింది, 31లోకి నెక్స్ట్ ఎలక్షన్. బహుశా అప్పుడు దాకా తమిళనాడు పొలిటికల్ సీన్ మారిపోవచ్చు. ఉండాలంటే విజయ్ ఉండాలి, లేకుంటే మారాలంటే మారిపోతుందంటే వీళ్ళిద్దరు భయపడతారు. డిఎంకే భయపడతారు, ఏఐడిఎంకే భయపడతారు. ఒకసారి ద్రవిడియన్ ఫిలాసఫీ వాళ్ళ ఓటర్ మైండ్ నుంచి బయటికి పోతే మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావడం చాలా డిఫికల్ట్. సో బోల్డ్ అంత హైడ్రామా, బోల్డ్ అనే స్ట్రాటజీలు, ఎత్తులకు పై ఎత్తులు ఇవన్నీ వేసిన తర్వాత ఒక వన్ ఫైన్ డే ఎప్పుడో ఒక రోజు విజయ్ అయితే సీఎం అవుతారు. డెఫినెట్. ఐ థింక్ ఇంకా ఈ సండే మండే లోపల అయిపోతారు, దాంట్లో ప్రాబ్లం ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన స్టార్టింగ్లో ఫస్ట్ స్టెప్ తప్పేశాడు, అదొక్కటే రిగ్రెట్ ఉండొచ్చు. మీరు కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తే, ఇంత ఎక్సైటెడ్గా బిహేవ్ చేయకుంటే ఇమ్మీడియట్గా నేను ఇప్పుడే స్వేరింగ్ అని అయిపోతుందని టైం తీసుకోండి. హూ ఇస్ ప్రాబ్లం? సువేందు అధికారి కూడా 4th వచ్చిన రిజల్ట్ ఇప్పుడు 9వ తారీఖు స్వేరింగ్ ఇన్ అయింది. దే వెయిటెడ్ 5 days. వాళ్ళకి తెలుసు ఆయనే అవుతాడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని. కానీ యూ షుడ్ నాట్ ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసి ఏదో పరిగెత్తుకుంటే గవర్నర్ దగ్గర వెళ్ళి నన్ను ఎప్పుడే ముఖ్యమంత్రి చేయండి అని చెప్తే దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. అండ్ అర్లేకర్ లాంటి చాలా వెటరన్ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తారు, ఒక లీడర్గా ఉండి ఆయన ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ ఉంది, ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. ఆయన న్యాచురల్లీ ఆయనకు చట్టాల గురించి అటార్నీ జనరల్ కానీ వాళ్ళందరూ అడ్వైస్ చేస్తారు, లీగల్ అడ్వైజర్స్. ఆయన సొంతంగా డిసిషన్ తీసుకోరు. రేపు ఎవరైనా సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. సో హీ వుడ్ కన్సల్టెడ్ విత్ అటార్నీ. దే వుడ్ సెడ్ ఇది రికమెండేషన్స్, బొమ్మాయి జడ్జ్మెంట్లు ఎట్లా ఉంది, సర్కారియర్ కమిషన్ రికమెండేషన్స్ ఇది ఉంది, మీరు ఇది చేయండి అని చెప్పుంటారు. కానీ అది విజయ్ వైపు కూడా ఎవరైనా అడ్వైస్ చేస్తే బాగుంటుండే. ఇప్పుడు నా ఆఫ్ కోర్స్ అదంతా హైండ్ సైట్ ఇస్ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత చాలా మంది అడ్వైస్ చేయడానికి వస్తారు మీకు. Yes sir, we'll wait what is going to happen అనేది. Sure. Thank you so much. Thank you very much. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.